పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. అనేకమైన ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. గూగుల్ లాంటి డేటా సెంటర్లు వస్తున్నాయి. ఇవన్నీ వస్తుంటే చూసి ఓర్వలేక నీ రౌడీయిజంతో, నీ రౌడీ మూకలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ప్రయత్నం చేస్తే మేము చూస్తూ ఊరుకోవాలా? ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఇంతకు ముందు ఇదే రకంగా ఉన్మాదాలు చేసి అధికారంలోకి వచ్చి బాబాయ్ హత్యను అడ్డం పెట్టుకొని, బాబాయిని హత్య చేయించి దాన్ని అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చి ఎంతమంది ప్రాణాలని తీశారో మీకు కూడా తెలుసు. ఎన్ని ఉన్మాదాలు చేశారో మీకు కూడా తెలుసు. ఎంత అవినీతి చేశారో మీకు కూడా తెలుసు. అదే ప్రజలు ఈ రోజు 11 సీట్లకి పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టినా కూడా తిరిగి మళ్ళా అదే రకంగా వాళ్ళ తాలూకా కార్యకర్తలను ముందుకు తీసుకొచ్చి సైకోయిజాన్ని చూపిస్తూ ఉన్మాదుల్లో రెచ్చగొట్టి మనల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు భయపెడితే భయపడిపోవడానికి ప్రజలు కూడా ఎవరు కూడా సిద్ధంగా లేరు. మేము ఒకటే మళ్ళీ చాలా క్లియర్గా చెప్తున్నాం. ఇష్టానుసారంగా చేస్తాం, ఎలా పడితే అలా ముందుకు వస్తాము, కత్తులు పట్టుకొని తిరుగుతామంటే కనుక చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు. మా పోలీసులు ఫర్మ్గా ఉన్నారు, డిపార్ట్మెంట్ ఫర్మ్గా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ ఆదేశాలు ఇచ్చారు, రౌడీయిజాన్ని ఎట్టి పరిస్థితుల్లోని అణిచివేయాలని. ఇలాగే రౌడీయిజం చేస్తే రాష్ట్ర బహిష్కరణ చేయడానికి కూడా మేము సిద్ధపడతాం.